ఇక బాల్కొండలో అక్రమవరం తరలింపు ఇక చూద్దాం ఒకసారి. బాల్కొండ మండల కేంద్రంలోని ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన గుట్టలను మాయం చేస్తున్నారు. ఇక ఇంత ఘోరమైన పరిస్థితి అంటే చూద్దాం ఒకసారి. ఇక బాల్కొండ మండల కేంద్రంలోని ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన గుట్టల నుంచి మొరంను అక్రమంగా తరలిస్తున్నారు. రాత్రులు గుట్టులు చప్పుడు కాకుండా పని కానిస్తున్నారు. ఈ టిప్పర్లు 6 ట్రాక్టర్లతో సాగుతుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వరద కాలం నుంచి భారీగా అక్రమవరం దందాకు తెరలేపారు. ఇంత జరుగుతున్న మామూలు మత్తుల అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనుమతుల పేరుతో అక్రమవరం సాగుతుంది. గోరంత అనుమతి తీసుకొని కొండంతా తవ్వేస్తున్నారు. వరద కాలువ నుంచి మొరం తరలించేందుకు ముందుగా డీడీ రూపంలో డబ్బులు చెల్లించి ఇది ఇరిగేషన్ అధికారులు అనుమతి తీసుకోవాలి. కానీ అవేమి పట్టినట్లు రాత్రే పని కానేస్తున్నారు. గత వారం నుంచి బాల్కొండలో రాత్రి వేళలో అక్రమవరం తరలిస్తూ అధికారులు పట్టించుకోవడం లేదు. పెట్రోలింగ్ పోలీసుల కళ్ళు కప్పి అక్రమవరం దందా ఎగబడుతున్నారు. అక్రమంగా మొరం తరలిస్తున్న టిప్పర్ను బుధవారం రాత్రి పట్టుకున్న పోలీసులు మైనింగ్ అప్పగించినట్టు తెలిసింది. ఇప్పటికైనా అక్రమార్కులపై చర్యలు తీసుకొని ప్రకృతి సంపదను కాపాడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఇంత ఘోరమైన పరిస్థితి చూడు. గుట్టలు మాయం చెప్తున్నారు. ఇటు వరద కాలువ, ఇటు రైల్వే భూముల నుంచి, ఇటు కాకతీయ కెనాల్ నుంచి గుట్టలు తీసుకున్నది గోరంతా, చేసేదేమో కొండంతా. అంటే తీసుకున్న అనుమతి 4 ట్రాక్టర్లు 3 ట్రాక్టర్లు, అక్కడేమో 100 ట్రాక్టర్లు మైనర్లతో రాష్ డ్రైవింగ్ చేపిస్తూ 100 ట్రాక్టర్లు అక్రమవరం రాత్రి తీసుకెళ్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ మొరం మాఫియాపై ఉక్కుపాదం మోపాలని తెలంగాణ 19 టీవీ తరఫున ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది.